ఇన్‌స్టాగ్రామ్‌లో కుడ్ నాట్ రిఫ్రెష్ యువర్ ఫీడ్ అని వస్తుంది. అంటే మా అకౌంట్ హ్యాక్ అయిపోయిందా బ్రో అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. నిజంగానే మీ అకౌంట్ హ్యాక్ అయిందా? హలో గైస్, ఇన్స్టాగ్రామ్లో చాలా మందికి ఈ మధ్య ఇష్యూ అవుతుంది. అదేంటి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఫీడ్ రావట్లేదు అన్నట్టు, అంటే కుడ్ నాట్ రిఫ్రెష్ ఫీడ్ అని వస్తుంది. సో ఇది మనకి ఫీడ్ సెక్షన్లోనే కాదు, ఈవెన్ మన ప్రొఫైల్ సెక్షన్ ఓపెన్ చేసినా కూడా అక్కడ కూడా మనం ఎంత రిఫ్రెష్ చేసినా కానీ, అంటే నో పోస్ట్స్ ఎట్ అని కూడా కాకుండా కుడ్ నాట్ రిఫ్రెష్ యువర్ ప్రొఫైల్ అన్నట్టుగా, అంటే సేమ్ అదే ఫీడ్ రిఫ్రెష్ అవ్వట్లేదు అనే విధంగా మనకి ఒక పాపప్ అయితే వస్తుంది. సో దీనివల్ల చాలా మంది రీల్స్ కూడా చూడలేకపోతున్నారు, వాళ్ళ ప్రొఫైల్ని కూడా యాక్సెస్ చేయలేకపోతున్నారు. ఏదైనా పోస్ట్ పెడదాం అనుకుంటే కూడా అది పోస్ట్ పబ్లిష్ అవుతుందో లేదో అనే ఒక డౌట్ కూడా ఉంది. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తే సెట్ అవుతుంది అనుకుంటున్నారు. అట్లా అస్సలు చేయకండి. మీకు మీ పాస్వర్డ్ కనుక తెలియకపోతే మళ్ళీ మీ అకౌంట్ అంత ఈజీగా లాగిన్ అయితే అవ్వదు. సో దీన్ని ఎలా సెట్ చేయాలి, మరి ఈ కుడ్ నాట్ రిఫ్రెష్ ఫీడ్ అనే దాన్ని ఎలా మనం ఫిక్స్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తా. సింపుల్ ట్రిక్ ఒకటి ఉంటుంది దీనికి సొల్యూషన్. అది చేసుకున్నారంటే మీకు ఇది ఫిక్స్ అయిపోతుంది. 99.99% మళ్ళీ మీ అకౌంట్లో ఫీడ్ అనేది లోడ్ అవుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు యూనో. సో అదేంటి అనేది నేను మీకు చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఇంకా ఇట్లాంటి డౌట్స్ ఏదైనా ఉంటే, స్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ తొందరగా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. నేను మీ ప్రొఫైల్ని తరోగా చెక్ చేస్తాను, ఒక 15-20 టిప్స్ కూడా ఇస్తాను. దీనికి సంబంధించిన వీడియో ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇచ్చిన. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది, ముఖ్యంగా క్రియేటర్స్కి చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి చాలు. సో ఇలా కుడ్ నాట్ రిఫ్రెష్ యువర్ ఫీడ్ అని వస్తుంది. అంటే మా అకౌంట్ ఏమైనా హ్యాక్ అయిపోయిందా అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు. అకౌంట్ ఏం హ్యాక్ అయినట్టు కాదండి, టు బీ ఫ్రాంక్ విత్ యూ. అకౌంట్ ఏం కాంప్రమైజ్ ఏం కాలేదు, కానీ సో ఇది జస్ట్ యాప్లోనే చిన్న గ్లిచ్ ఉంది అన్నట్టు, అంతే. యాప్లోనే ఒక టెక్నికల్ ఎర్రర్ ఉంది, అందువల్లనే చాలా మందికి ఈ ఇష్యూ వస్తుంది. సో దీన్ని రిజాల్వ్ చేసే విధంగా మనం ఇప్పుడు ఒక సెట్టింగ్ అయితే చూద్దాం. బట్ దానికంటే ముందు మీరు బేసిక్గా చేయాల్సింది ఏంటి అనేది ఫస్ట్ చెప్తా చూడండి. దాంతో కూడా ఫిక్స్ అవ్వచ్చు కొంతమందికి. ఫస్ట్ అయితే నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా, బికాస్ నా అకౌంట్లోనైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నా అకౌంట్ అయితే బాగానే ఉంది. బట్ ఎవరికైతే ఈ ఇష్యూ ఉందో, యూనో, ఎవరికైతే ఈ విధంగా కుడ్ నాట్ రిఫ్రెష్ యువర్ ఫీడ్ అని ఎవరికైతే ఇష్యూ ఉందో వాళ్ళ కోసం నేను చెప్తున్నా ఈ వీడియోలో దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలి అనేది. సో ఫస్ట్లీ మీరు ఏం చేస్తారంటే, మీ ఇన్స్టాగ్రామ్ యాప్ ఉంటుంది కదా, సో ఫస్ట్ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ బటన్ చూపిస్తుంది, లేదంటే యాప్ ఇన్ఫో అని చూపిస్తుంది కొన్ని మొబైల్స్లో. సో దీని మీద ట్యాప్ చేయండి. లేదంటే మీరు డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళైనా చేయొచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళి అప్లికేషన్స్లోకి వెళ్ళి మేనేజ్ అప్లికేషన్స్లోకి వెళ్ళి దాంట్లో నుంచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కానీ సేమ్ మీరు ఇదే ట్యాప్కి వస్తారు యూనో. సో ఇక్కడ నుంచి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టోరేజ్ అని ఉంది చూసారా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి క్లియర్ డేటా అండ్ క్లియర్ క్యాచీ అని ఉంది. మీరు క్లియర్ డేటా చేయొద్దు, క్లియర్ క్యాచీ చేయండి సరిపోతుంది యూనో. సో క్లియర్ క్యాచీ చేసిన తర్వాత వెంటనే ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయకండి. సో మళ్ళీ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ని సెర్చ్ చేసి ఇక్కడ నుంచి మీకు నాకు డైరెక్ట్ ఓపెన్ అని అడుగుతుంది. మీకు కనుక ఇక్కడ అప్డేట్ అని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ మీరు యాప్ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేసుకున్న తర్వాత రీసెంట్ యాప్స్లో నుంచి ఇన్స్టాగ్రామ్ని క్లోజ్ చేయండి యూనో. క్లోజ్ చేసి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఫ్రెష్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. మ్యాక్స్ మీకు ఆ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వచ్చు. ఒకవేళ అయినా కూడా మీకు రిజాల్వ్ అవ్వలేదు అని అనుకుంటే మాత్రం దెన్ మీకు ఇప్పుడు ఇంకొక మెథడ్ ఉంటుంది. ఇది ఇంకా ఫైనల్ మెథడ్, దీనివల్ల ఖచ్చితంగా సెట్ అయి తీరాల్సిందే. సో అదేంటి అనేది చెప్తా. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి instagram.com అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, instagram.com అని సెర్చ్ చేయండి. సో దీంట్లో నుంచి మనకి ఏం చెప్తుంది, ఇక్కడ లాగిన్ అవుతావా లేదంటే యాప్లో నుంచి ఓపెన్ అవుతావా అని చెప్తుంది ఇక్కడ మనకి. దీని మీద కనుక మీరు ట్యాప్ చేసినారనుకో మళ్ళీ ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్తారు. సో నేను అందుకే చెప్పిన, మీ యాప్ ఎప్పుడైనా అవుట్డేటెడ్ అయినా లేదంటే యాప్లో ఏదైనా గ్లిచ్ ఉన్నా ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పిన కదా. సో కాబట్టి మళ్ళీ మనం యాప్లోకి వెళ్ళడం వల్ల సొల్యూషన్ అయితే దొరకదు. సో కాబట్టి మీరేం చేయాలి, ఇక్కడ నుంచి లాగిన్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనం ఈ పేజ్లోకి వెళ్తాం. సో ఇక్కడ నుంచి మీ ఈమెయిల్ ఐడితో కానీ మీ ఫోన్ నెంబర్తో కానీ లేదంటే మీ యూజర్ నేమ్ని, సింపుల్గా మీ యూజర్ నేమ్ని ఇచ్చైనా కానీ మీ ఇన్స్టాగ్రామ్ని ఫస్ట్ లాగిన్ అవ్వండి యూనో. సో ఇది నా యూజర్ నేము అండ్ ఇక్కడ నా పాస్వర్డ్ కూడా ఇచ్చేసా. సో ఇక్కడ నుంచి లాగిన్ చేసేస్తున్నా. సో చూడండి, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో దానికి మీకు ఒక కోడ్ వస్తుంది అన్నట్టు, అది త్రూ వాట్సాప్ నుంచి వస్తుంది అన్నట్టు. సో కాబట్టి ఫస్ట్ మీరు వాట్సాప్లో చెక్ చేసుకోండి కోడ్ వచ్చిందా లేదా అనేది. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆల్రెడీ కోడ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ కాపీ కోడ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే కోడ్ కాపీ అయిపోతుంది. దెన్ ఇక్కడ నుంచి వెళ్ళి ఈ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సింపుల్గా పేస్ట్ చేసి ఇక్కడ నుంచి కన్ఫర్మ్ అని ఇచ్చేస్తే మీ అకౌంట్ లాగిన్ అవుతుంది. లాగిన్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేయాలని అని అడుగుతుంది. మీకు సేవ్ చేయాలనిపిస్తే చేయండి, లేదంటే లేదు. నేనైతే సేవ్ ఇన్ఫో మీద ట్యాప్ చేసా. చూసుకోండి ఇక్కడ నుంచి నా అకౌంట్ మళ్ళీ
ఓపెన్ అయిపోయింది. యూనో ఒకవేళ కనుక మీకు లాగిన్ అవ్వడానికి మీ పాస్వర్డ్ మీకు తెలియకున్నా మర్చిపోయినా ఎలా పాస్వర్డ్ తెలుసుకోవాలి అంటే పాస్వర్డ్ మీ ఫోన్లోనే సేవ్ అయి ఉంటుంది. సో అది ఎక్కడ సేవ్ అయి ఉంటుంది, దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా. సో ఒకసారి ఈ వీడియో ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తా లింక్, ఆ వీడియోని చూసి దెన్ మీరు ఇక్కడ మీ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లేదంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి గూగుల్ క్రోమ్లో. ఇప్పుడు ఇంకా మీరు ఏం చేయాలి, మరి లాగిన్ అయ్యింది కదా అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, అంతే సింపుల్ బ్యాక్ వెళ్ళిపోవడమే అంతే. కుడ్ నాట్ రిఫ్రెష్ యువర్ ఫీడ్ అనే ప్రాబ్లం వస్తే మాత్రం మీరు యాప్ని ఒకసారి అప్డేట్ చేసుకొని క్లియర్ క్యాచ్ చేయండి. అది చేసిన తర్వాత సెట్ అవుతుంది. అలా సెట్ అవ్వకపోతే జస్ట్ మీరు ఒకసారి గూగుల్ క్రోమ్లో నుంచి మీ అకౌంట్ని మీరు సైన్ ఇన్ అవ్వండి, అంటే లాగిన్ అవ్వండి, సరిపోతుంది అంతే. మీరు ఇంకా చేయాల్సింది ఏం లేదు. సో ఇది నా ప్రొఫైల్ కదా, మీరు ఇక్కడ చూసుకోవచ్చు యూనో. సో జస్ట్ మీ అకౌంట్ని మీరు సైన్ ఇన్ అయ్యి టోటల్ బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి రీసెంట్ యాప్స్లో నుంచి ఇన్స్టాగ్రామ్ని రిమూవ్ చేసి ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. మ్యాక్సిమం మీకు ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది యూనో. అంటే కుడ్ నాట్ రిఫ్రెష్ యువర్ ఫీడ్ అనేది ఏదైతే ఉందో అది మీకు పోతుంది. అది పోయి మళ్ళీ మీకు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నాకు ఎట్లా ఓపెన్ అయిందో ఆ విధంగా ఓపెన్ అయిపోతుంది యూనో. ఎస్, సో కాబట్టి చూసారు కదా, ఇంతే సింపుల్గా మీరు ఒకసారి క్రోమ్లో లాగిన్ అయ్యి చూడండి మీ ఇన్స్టాగ్రామ్ని. సో దెన్ మళ్ళీ మీకు ఆటోమేటిక్గా మీ ఇన్స్టాగ్రామ్ యాప్లో కూడా సెట్ అయిపోతుంది, ఇది ఫిక్స్ అయిపోతుంది అన్నట్టు. ఒకవేళ ఇలా కూడా జరగలేదు అంటే ఇది చేసినా కూడా మాకు ఈ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వలేదు అని అనుకుంటే మాత్రం నెక్స్ట్ ఒకసారి అప్డేట్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఒక 2-3 డేస్లో అప్డేట్ వచ్చి సెట్ అయిపోతుంది. లేదు మాకు అయినా రావట్లేదు అని అనుకుంటే ఒక్కసారి కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో దిస్ ఈస్ వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ తొందరగా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, బాయ్.